నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటి వరకు ఫిరాయింపుల విషయంలో పెద్దగా ఆసక్తి చూపని కాంగ్రెస్ అధిష్టానం ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. పార్లమెంట్ ఎన్నికలకు ముందే ఈ ప్రక్రియ జరగాలని తాజాగా నిర్ణయించినట్లు తెలిసింది. కాంగ్రెస్ లో చేరే ఎమ్మెల్యేలు వివరాలను రేవంత్ రెడ్డి అధిష్టానానికి అందించినట్లు సమాచారం. ఈ జాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలే కాకుండా ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, అసెంబ్లీ కౌన్సిల్లో పెద్ద పదవులు అనుభవించిన వారు కూడా జంపింగ్ కు రెడీ అయినట్లు సమాచారం. 20 మందికి తక్కువ కాకుండా ఎమ్మెల్యేలు, 10 మందికి తక్కువ కాకుండా ఎమ్మెల్సీలు, కనీసం 1 మంది మాజీ మంత్రులు, అసెంబ్లీ కౌన్సిల్ పెద్దలుగా పనిచేసిన ప్రముఖులు కట్టగట్టుకుని కాంగ్రెస్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు దాటినా నేటి వరకు అధికారికంగా ఫిరాయింపుల ద్వారాలు తెరవలేదు. పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా కలిసి వెళ్లిపోయారు. కానీ అధికారికంగా పార్టీలో చేరలేదు. ప్రభుత్వం వచ్చిన కొత్తల్లోనే ఫిరాయింపులను ప్రోత్సహిస్తే ప్రజల్లో చెడ్డ పేరు వస్తుందని ఇంతదాకా ఆగారు. ఆలస్యం అమృతం విషం అన్న చందంగా ఇంకా ఆలస్యం చేస్తే అది ప్రమాదమని కాంగ్రెస్ పార్టీ గుర్తించినట్లు సమాచారం. వీలైనంత తొందరలోనే ఫిరాయింపుల ప్రక్రియను పూర్తి చేయాలని అధిష్టానం సీఎం రేవంత్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి రేవంత్ తో పాటు పలువురు మంత్రులను కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వ్యక్తిగతంగా కలిశారు. పార్టీ మారడానికి సిద్ధమైన వారిలో ఎక్కువ మంది తమ రాజకీయ భవిష్యత్తు కోసం నిర్ణయం తీసుకుంటున్న వారే ఉన్నారు. కొందరు కేసీఆర్ ఫ్యామిలీతో పడిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పార్టీ మారుతున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉన్న వారిలో చాలా మంది గతంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారే. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో ఉన్న పాత సాన్నిహిత్యం కూడా వారిని ఫిరాయింపులకు ఉసికొల్పుతున్నట్లు తెలిసింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరెవరు కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నారనే విషయంలో ఇప్పటికే రేవంత్ ఒక జాబితాను తయారు చేశారు. ఆ జాబితాను అధిష్టానం ఆమోదించింది. పార్లమెంట్ ఎన్నికలకు ముందే ఫిరాయింపుల ప్రక్రియ పూర్తి కావాలని అటు జాతీయ నాయకత్వం, ఇటు రాష్ట్ర నాయకత్వం నిర్ణయించిందట. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ ఏమైనా పుంజుకుంటే కాంగ్రెస్ లో చేరాలనుకునేవారు బీజేపీ వైపు చూసే అవకాశం ఉందని భావించి హైకమాండ్ అలర్ట్ అయిందట. అందుకే జంపింగ్ల విషయంలో వేగం ప్రదర్శిస్తున్నారని సమాచారం. సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఎక్కువ మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. అది పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు బలం కాకుండా ఉండాలంటే కూడా ఫిరాయింపు వ్యవహారాన్ని త్వరగా ముగించాలని కాంగ్రెస్ అనుకుంటుంది. ఇక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో ఎవరు చేరతారనే విషయంపై ఆసక్తి నెలకొంది. భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు, చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఉమ్మడి మెదక్ జిల్లాకు ఎమ్మెల్యేలు ప్రభాకర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, మాణిక్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని స్వయంగా కలిశారు. మాజీ మంత్రి మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలిశారు. వీరిలో భద్రాచలం, చేవెళ్ల, రాజేంద్రనగర్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడం ఖాయమైంది. మల్లారెడ్డి ఆయన అల్లుడిని కొద్ది రోజులు వెయిట్ చేయమని చెప్పినట్లు సమాచారం. మిగతా 4 విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరే ఎమ్మెల్యేలలో ఎక్కువ మంది ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన వారే ఉంటారని చెబుతున్నారు. ఈ 2 జిల్లాలు కలిపి 28 అసెంబ్లీ స్థానాలుంటే అందులో 17 చోట్ల బీఆర్ఎస్ గెలిచింది. వీరిలో 15 మంది గతంలో కాంగ్రెస్, టీడీపీలో పనిచేసిన వారే. తలసాని శ్రీనివాస్ యాదవ్, దానం నాగేందర్, సబితా ఇంద్రారెడ్డి లాంటి వారు కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల్లో మంత్రులుగా పనిచేశారు. ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులలో చాలా మందికి రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది చంద్రబాబు నాయుడు కావడం ఇక్కడ గమనించాల్సిన విషయం. వారిలో చాలా మంది గతంలో రేవంత్ రెడ్డితో కలిసి టీడీపీలో కూడా పనిచేశారు. 2014 తర్వాత చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి కావడం, తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఉనికి లేకుండా పోవడంతో వారంతా అధికార బీఆర్ఎస్ లో చేరారు. సబితా ఇంద్రారెడ్డి, దానం నాగేందర్, సుధీర్ రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి, కాలే యాదయ్య లాంటి వారు సుదీర్ఘకాలం కాంగ్రెస్ లో పనిచేశారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, రేవంత్ ముఖ్యమంత్రి కావడం, ఏపీలో కూడా చంద్రబాబుతో బీజేపీ పొత్తు కుదరడం లాంటి పరిణామాలతో వారంతా మళ్లీ కాంగ్రెస్ వైపు చూస్తున్నారని సమాచారం. అటు రేవంత్ తోనూ, ఇటు కాంగ్రెస్ కు చెందిన సీనియర్ మంత్రులతోనూ తమకున్న సాన్నిహిత్యం, బంధుత్వం అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా కొనసాగితే జరిగే లాభం, బీఆర్ఎస్ భవిష్యత్తు ఆగమ్య గోచరం కావడం తదితర కారణాల వల్ల వారు పార్టీ ఫిరాయించాలని నిర్ణయించినట్లు తెలిసింది. తాము ప్రతిపక్షంలో ఉండిపోతే నియోజకవర్గంలో మరో నేత కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అవుతాడని, అతడే అనధికార ఎమ్మెల్యే అయ్యి తమను ఇబ్బంది పెడతారని సిట్టింగ్ ఎమ్మెల్యేలు భయపడుతున్నారు. ఈ భయం కూడా పార్టీ మారడానికి కారణంగా చెబుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచే పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు గెలిచిన జిల్లా మెదక్. ఆ జిల్లాల్లో ఎమ్మెల్యేలంతా ప్రస్తుతం మాజీ మంత్రి హరీష్ రావు నాయకత్వంలోనే ఉన్నారు. హరీష్ తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా వారు స్పందించే అవకాశం ఉంది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ 5 ఎమ్మెల్యేలలో కనీసం 2 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని తెలిసింది. 2 చొప్పున సభ్యులున్న మహబూబ్ నగర్, ఆదిలాబాద్ నుంచి కూడా ఒక్కొక్కరు పార్టీ మారొచ్చని అంటున్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఇప్పటికే అనధికారికంగా కాంగ్రెస్ లో చేరారు. మరో మాజీ మంత్రి తాటికొండ రాజయ్య, సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ లో చేరారు. మరో 2 ఎమ్మెల్సీలు కూడా బహిరంగంగానే బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నారు. మాజీ ఐఏఎస్ అయిన ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ కు దగ్గర అయిపోయారు. కౌన్సిల్లో పెద్ద పదవి నిర్వహిస్తున్న ఓ ప్రముఖుడు కూడా తన కొడుకుతో సహా కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని టాక్. తన్ను మంత్రిని చేస్తానంటే బీఆర్ఎస్ లో చేరానని, కానీ కేసీఆర్ తన్ను మోసం చేశారని మాజీ ఎంపీ కూడా ఆయన ఆ నేత సన్నిహితులతో చెప్పినట్లు తెలిసింది. కౌన్సిల్లో కీలక పదవి నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుడు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. తన సామాజిక వర్గానికి చెందిన మంత్రి, ఇతర నాయకులతో ఇప్పటికే ఆయన సమావేశమయ్యారు. ఖమ్మం జిల్లాలో మంత్రిగా పనిచేసిన ఓ ప్రముఖుడు కూడా తన పాత పార్టీ అయిన కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. సీనియర్ పార్లమెంట్ సభ్యుడైన ఓ సీనియర్ నేత ముఖ్య పదవి నిర్వహిస్తున్న తన కూతురుతో సహా తన పాత పార్టీ అయిన కాంగ్రెస్ లోకి వెళ్లాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ప్రముఖులు పార్టీ వీడే అవకాశం ఉన్నప్పటికీ బీఆర్ఎస్ అధిష్టానం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. పార్టీ అధికారంలో ఉంటే వస్తారు, లేకుంటే పోతారు అని పార్టీ ముఖ్య నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ నుంచి ఎవరు పోయినా తమకు బాధ లేదని స్వయంగా కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు కూడా ఫిరాయింపులు తప్పవనే సంకేతాలు ఇస్తున్నాయి. అధికారం ఉన్నప్పుడు కుప్పలు తెప్పలుగా పార్టీలో చేరిన నేతలు అధికారం కోల్పోగానే పార్టీ ఫిరాయించడం గులాబీ బాస్ ను కలిచివేస్తుందట. అయితే తాను స్వయంగా ఫిరాయింపులను ప్రోత్సహించిన వారు కాబట్టి జంపింగ్స్ విషయంలో తేలుకుట్టిన దోషిలా సైలెంట్ గా ఉండిపోతున్నారని తెలంగాణ భవన్ వర్గాల టాక్.